గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనకు ఏమీ కూడా కనిపించట్లేదు. సో ఇది యాక్చువల్లీ మంగళగౌరికి సంబంధించిన బట్టల దుకాణం, కానీ ఆ ఎంట్రన్స్ మాత్రం మనకు ఎక్కడ కూడా ఏమీ కనిపించట్లేదు. ఫైర్ కి సంబంధించిన అఫీషియల్స్ అట్లాగే ఇగో ట్యాంకర్స్ ని కూడా తెప్పించుకున్నారు. ఎక్కడికక్కడ ఈ వాటర్ ని తెప్పించి మరి పూర్తి స్థాయిలో ఇంకా కూడా లోపల నుంచి వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నారు. ఒకసారి టీం లోపలికి వెళ్ళిపోయింది. కంప్లీట్ గా మనం గమనించవచ్చు, లోపల నుంచి కూడా కంప్లీట్లీ ఆర్పే ప్రయత్నం ఇంకా కూడా జరుగుతోంది. ఎందుకంటే పొగ కూడా పూర్తి స్థాయిలో వస్తోంది కాబట్టి ఇంకా కూడా వాటర్ స్ప్రేని చేస్తూ ఉన్నారు. బికాస్ బట్టల దుకాణం చాలా తొందరగా అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కంప్లీట్లీ మంటలి ఆర్పే ప్రయత్నం పూర్తి స్థాయిలో జరుగుతోంది. వాటర్ స్ప్రే పూర్తిగా ఇంకా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో ఫైర్ కి సంబంధించిన అఫీషియల్స్ ఇక్కడ మాట్లాడుతున్నారు. డిఆర్ఎఫ్ టీమ్ కి కూడా ఇక్కడ చేరుకుంది కాబట్టి పూర్తిగా వాళ్ళు అట్లాగే పోలీస్ సిబ్బంది అందరూ కూడా పూర్తిగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ ని మనకైతే కనిపిస్తోంది. సో ఎవరికైతే ఏం కాలేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. అంటే జస్ట్ షాప్ ఓపెనింగ్ అయ్యే టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఎవరికి ఏం కాలేదు. వెంటనే ఫైర్ ఇంజిన్ కి సమాచారం అందించడం, వెంటనే ఫైర్ సిబ్బంది రెస్పాండ్ అవ్వడం, ఆ తర్వాత ఫైర్ ఇంజిన్స్ చేరుకోవడం, పోలీసులు కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రాంతం కాబట్టి పూర్తిగా ఈ ఒక్కసారి చూడండి, కొన్ని అంటే చాలా దూరం వరకు కూడా మనకు ట్రాఫిక్ పూర్తిగా మనకు కనిపిస్తోంది. కనుచూపు మేరలో పూర్తిగా ట్రాఫికే మనకు కనిపిస్తోంది. చాలా స్లోగా వెహికల్స్ కదులుతూ ఉన్నాయి, మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి, ఇంకా కూడా పైన మంటలు ఎక్కడ కూడా ఉండకుండా పూర్తి స్థాయిలో కంప్లీట్లీ ఆర్పే ప్రయత్నం జరుగుతోంది, స్పష్టంగా మనమైతే చూడొచ్చు. చాలా మంది కూడా ఇక్కడ పక్కన ఉన్నటువంటి దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పక్కన బ్యాంక్ ఉంటది మ్యామ్, బ్యాంక్ లో స్టేట్ బ్యాంక్ దాంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు చూసారు. ఒక్కసారిగా ఎట్లా మంటలు ఫుల్ వచ్చినాయా? ఫస్ట్ ఇట్లా పొగల్లాగా వచ్చినాయి, తర్వాత కొంచెం కొంచెం మంట వచ్చేసింది. అక్కడ మేము అక్కడ కూర్చున్నా, నేను చూసి తొందరగా పరుగెత్తుకుంటూ వచ్చాను. ఒక అతను వెనక సైడ్ ఉన్నాడు, ఒక మేడం కూడా ఉన్నాడు. ఉంటే పిలిస్తే వాళ్ళు గోడ దుంకి కిందికి వచ్చేసారు. అంటే షాప్ ఓపెన్ అయిందా? ఓపెన్ కాలేదు, అంటే టూ లైట్ బోర్డు పెట్టారు. ఓపెన్ లేదు, టూ లైట్ బోర్డు పెట్టారు. 20 days అయింది అనుకుంటా. వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు 2 ఫ్లోర్లకు. చూసి అక్కడ ఏముంటుండే ముందు ఇక్కడ బట్టల షాప్, మంగళగౌరి బట్టల షాప్ ఉంటుండే గానీ అది తీసేసారు, ఖాళీ చేశారు. చేసి కూడా మన్యవర్ అనేది కూడా బట్టల షాప్. ఖాళీ బిల్డింగ్ అంతా ఏం లేదు, ఖాళీ బిల్డింగ్. మరి ఏమైంది ఒక్కసారిగా ఎట్లా మంటలు? అంటే అక్కడ ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది మేడం, అక్కడ వర్క్ నడుస్తుంది. దాని వల్ల గ్లాస్ ఏదో చేస్తున్నారు, దాని వల్ల ఇది అయిపోయింది. అంటే అది కట్ చేస్తారు కదా వైర్, దాని వల్ల కొంచెం మంట వచ్చింది. అంటే మరి వర్కర్ ఎవరో చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ మంటలు రాగానే బయటకు వచ్చేసారు మ్యామ్. బయటకు వచ్చేసారు. వెంటనే ఎవరు పోలీసులకు సమాచారం ఇచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చారు. మేము అక్కడ చూస్తూ అక్కడ వాళ్ళని బయటికి రమ్మని పిలుస్తున్నా. నేనైతే బయటకు వచ్చేసాను. కొంచెం మంట రాగానే బయటకు వచ్చి చూసి అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని పిలిచాను. పిలిచి అది ఇదైపోయింది. నేను అక్కడ వాళ్ళందరూ పిలుస్తున్నా, పాపం వాళ్ళు గోడ దుంకి బయటకు వచ్చేసారు. మేము కూడా అక్కడ రాలేము, భయపడిపోయినాము. మా బ్యాంకు లో పనిచేసే వాళ్ళు కూడా అందరు బయటకు వచ్చేసారు. అందరము ఇక్కడ ఇదైపోయింది, చాలా అంటే ఇదైపోయింది. ఎగ్జాక్ట్లీ ఎన్నిటికి జరుగుతుందమ్మా ఇది? అంటే 11:30, 11:26 అనుకుంటా స్టార్ట్. అప్పుడే ఫైర్ ఇంజిన్లు ఎంత సేపట్లో వచ్చినాయి, పోలీస్ వాళ్ళు ఎంత సేపట్లో వచ్చారు? వాళ్ళు ఒక 10 minutes వచ్చేసారు, తొందరగా వచ్చేసారు. 10 minutes పట్టింది. ఫుల్ మంటలు మంటలు అయితే వచ్చేస్తున్నాయి మ్యామ్. మంటలు అయితే చాలా వచ్చేస్తున్నాయి. అసలు గ్లాసులు పగులుకుంటా అంత పడిపోతున్నాయి మొత్తం, ఘోరంగా అంటే ఘోరంగా. ఆయన గుడిలాగా ఎవరు కట్టమన్నారండి? ఇంత గుడిలాగా కట్టేసి అంత డెకరేషన్ పెట్టేసి అదంతా ఇచ్చేసి అంత విరిగిపోయి అదంతా ఇదైపోయింది. కొన్ని రోజులు నార్మల్ గా ఉంది మేడం, చాలా కష్టపడ్డారు కానీ అదంతా పోయింది. అదొక 1 year అవుతుంది ఇది మంగళగౌరి.
అంతే 1 year 1.5 year అవుతుంది అంతే, ఎక్కువ ఇది కాదు. ఎవరు లేరు, ఎవరు లేరు, టూ లేట్ ఉంది. చేసే వాళ్ళు మాత్రం ఉన్నారు. పాపం ఆ మేడం అయితే అసలు పాపం దుంకేసింది, అనిపిస్తుంది ఇక్కడ డెకరేషన్ కాలిపోయింది డెకరేషన్. అదే మేడం, అది కొంచెం వచ్చేసింది మంట వచ్చేసి మొత్తం. కాదమ్మా, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఈ బిల్డింగ్స్ అన్నిట్లలో ఉన్నాయా? ఉన్నాయి. మీ ఆఫీస్ ఉన్నాయా? అన్నిట్లో, మా ఆఫీస్ లో కూడా అన్నిట్లో ఉన్నాయి మ్యామ్. అన్నిట్లలో జనరల్లీ ఉంటదంట. ఉంటది ఖచ్చితంగా. షాపులు చాలా ఉన్నాయి కదా. అవును, ఖచ్చితంగా ఉంటది మ్యామ్, ఖచ్చితంగా ఉంటది. అదంతా ఇదైపోయింది. నడవండి, అలా వస్తే మనం భయం. ఓకే ఓకే. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది, అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడిపోయినారు ఒక్కసారి మంటలు రాగానే. ఇంతవరకు కూడా అదే అవుతుంది అసలు. నేనైతే ఎంత పరిగెత్తాను మేడం, అసలు అందరిని పిలవడం, అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న పిలవడము, పరిగెత్తుకుంటే అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నా. ఆ టెన్షన్ కు ఇదైపోయి ఒకటేసారి చూడాలంటే అది అక్కడ పడిపోతుంది మా సైడ్ అని భయంతో, రియల్ గా చెప్పాలంటే భయంతో మా వాళ్ళందరూ లోపల ఉండడం పరుగులా అసలు తిరుగుతూనే ఉన్నా. అసలు చాలా ఇదైపోయింది. ఫస్ట్ టైం అయిపోయింది. ఎందుకంటే రియల్ గా చూడడం అంటే మరి అంటే టీవీలో అప్పుడు ఇక్కడ చూడడం, కానీ రియల్ గా అంటే ఫస్ట్ పొగల్లాగా వచ్చి ఒక ఏకదమ్ మంటలు వచ్చే వరకు ఫస్ట్ టైం చూడడం మ్యామ్. చాలా ఇదైపోయింది. ఎందుకంటే బయటకు వచ్చేసాం, అందరం బయటకు వచ్చేసాము. అక్కడ క్యాష్ ఆఫీసర్లు కూడా క్యాష్ పెట్టేశారు, అందరు వాళ్ళు కూడా పరిగెత్తుకుంటే బయటకు వచ్చేసారు. ఏం జరుగుతుందని అది అయిపోయి చిట్టపడల గ్లాసు అంతా పడిపోయి అదంతా చాలా ఇదైపోయింది. ఫస్ట్ టైం చూసాక దడాలతో ఇదైపోయినాం అందరం. ఇప్పుడు మాత్రం అంతా ఇప్పుడంతా ఇదైపోయింది. సో ఒకసారి చూడొచ్చు, యాక్చువల్లీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ ఉన్నాయా లేదా ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్లీ ఇందులో ఏమీ లేదు. బట్టల షాప్ ఉండేది, ఇప్పుడు టూలెట్ అన్నమాట. ఇందులో బట్టల షాప్ ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతం బట్టల షాప్ కానీ ఏది లేదు. ఇక్కడ పూర్తిగా ఖాళీగా ఉంది. టూలెట్ పెట్టింది బోర్డ్ యాక్చువల్లీ. సో ఒకసారిగా వేరే వాళ్ళు ఎవరు అంటే కిరాయికి తీసుకున్నారు, వాళ్ళు ఏదో డెకరేషన్ కి సంబంధించిన వర్క్ చేస్తున్నారు. ఆ టైంలోనే ఒక్కసారి స్పార్క్ రావడం, మంటలు అంటుకోవడం, ఇదంతా కూడా జరిగిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లోనే పూర్తిగా కాలిపోయింది బిల్డింగ్. అది మనం చూడొచ్చు, లోపల వరకు కూడా కంప్లీట్లీ నల్లగా బారిపోయింది. డిఆర్ఎఫ్ టీమ్ కానీ లేకపోతే ఫైర్ సిబ్బంది కానీ వెంటనే చేరుకోవడం, మంటలు ఆర్పేశాడు. ఇదంతా కూడా ఆల్ ఆఫ్ సడన్ గా జరిగినటువంటిది. అట్లాగే మొత్తంగా కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ జూబ్లీ హిల్స్ ప్రాంతం, అట్లాగే చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో, అది షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి అన్నటువంటి వార్త పూర్తిగా స్ప్రెడ్ అయింది. కానీ ఇందులో బట్టలు కానీ ఏవి కానీ ఏమీ లేవు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఇవన్నీ కూడా చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇందులో బట్టలే లేవు. కాబట్టి ఈ బయట ఉన్నటువంటి డెకరేషన్ పార్ట్ మాత్రం పూర్తిగా కాలిపోయింది. फायर ब्रिगेड वाले जो आके काम किए ना, टू गुड काम किए मैम, అవునా? टू गुड, यस. వెంటనే Say thank you to the government of Telangana and to the fire department. Yeah. They have done a very good job. Yes. They have controlled it. It's a very vast. Okay. సార్, ఏవి కూడా మీరు జ్యువెలరీ పెట్టనట్టున్నారు, అంటే తీసేసారా? Yes, amma. Safety కోసం keep in the locker, ma'am. ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకు జరిగింది? మీ షాప్ అప్పుడు ఓపెన్ చేశారా? Yes, by 11:30 it has been started. We think. ఓకే. Yes. సో అంటే అన్ని ఆ ఫైర్ కి సంబంధించిన వార్త రాగానే జ్యువెలరీ అంతా కూడా Yes, amma. Local పెట్టేసాం అమ్మా. ఓకే. ఇప్పుడు కూడా కరెంట్ లేదు ఇక్కడ, మొత్తం కరెంట్ తీసేస్తున్నామా. సార్, సేఫ్టీ అగైన్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన క్వశ్చన్ రైజ్ అవుతోంది సార్. సార్, ఈ బిల్డింగ్ కి మొత్తం ఫైర్ సేఫ్టీ ఉందా? ఉంది అమ్మా, ఉంది. They maintain maximum all aspect of the fire department. Yes. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, అన్ని కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇట్లా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. సార్, మీరేమైనా రిక్వెస్ట్ చేస్తారా ఎవరికైనా? No, ma'am. Today we have seen a very good from the fire department and the government of Telangana. They have done a very good job. The fire department. We have to say thank you to them. They control in the 1.5 hour. ఇంత మేజర్ ఫైర్ ఉన్నది. They have control it. We have to say thank you to them, ma'am. To the department. సార్, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ షాప్ ఉంది సార్? అంటే మాది ఇక్కడ 9 years కి ఉంది మా. ఓకే. ఎప్పుడైనా ఇట్లాంటి ఫైర్ ఇన్సిడెంట్ చూసారా? మేము చూడలేదు, ఇన్ మై లైఫ్ కూడా చూడలేదు. I have not seen in my life also. ఓకే. This is a very major incident, accident, ma'am. ఓకే. మీరు వచ్చేసరికి ఇంకా కాల్తుందా? మీరు చూసారా? Ma'am, actually I was not in the shop.
But I came 10 minutes back. But it started in by 11:30 a.m. ma'am. Okay, ma'am.